హలో అందరికీ. మేమైతే నిన్న సండే రోజు ఇది బన్నర్ఘట్ట బెంగళూరులో ఉంటుంది. బన్నర్ఘట్ట బయాలజికల్ పార్క్ ఇది చాలా యానిమల్స్ అయితే ఉంటాయి, చాలా యానిమల్స్. ఇందులో సఫారీ కూడా ఉంటుందండి. సఫారీకి అయితే మేము వెళ్ళలేదు, ఎందుకంటే టైం అయిపోయింది సఫారీకి వెళ్ళడానికి. ఇంకా పొద్దున మార్నింగ్ 10 అట్లా పోతే మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాం. మేము పోవడమే 1 o'clock అయిపోయింది ట్రాఫిక్లో. అయితే ఇక్కడ జూలోకి ఎంట్రన్స్ మాత్రం ఈచ్ వన్ 100 రూపీస్. పిల్లోళ్ళకి 4 ఇయర్స్ నుంచి కౌంటింగే 50 రూపీస్ ఇవ్వాలి. అది సఫారీకి వెళ్ళాలంటే మాత్రం మనిషికి 650 రూపీస్ పడుతుంది ఒక్క ఈచ్ వన్కి. అందుకే మేము ఇంకా వెళ్ళలేకపోయినాము. నెక్స్ట్ టైం కొంచెం మా బాబు కూడా కొంచెం పెద్ద అయితే ఇంకా అర్థమవుతుంది కదా అని మేము వెళ్ళలేదు అనమాట. జూలోకి అయితే వెళ్ళినాము. జూలో ఇక్కడ జీబ్రా, జిరాఫీలు, ఎలిఫెంట్లు, టైగరు, లయన్ ఒక్కటే ఉంది. టైగరు, లయన్. ఆ టైగర్ అయితే మనుషులందరూ వచ్చేసరికి అది మస్తు భయపడి అరుస్తూ ఉంది గట్టిగా. అందరూ భయపడినారు, అలా అరిచినారు. కానీ పార్కింగ్ ప్లేస్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 50 రూపాయలు తీసుకుంటున్నారు కార్కి అయితే. ఇక మేము ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయినాం అనమాట. టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ వచ్చి ఈచ్ వన్ 100 రూపీస్. కిడ్స్కి అయితే 50 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ మనం ఇది నడచలేకపోయినాం అనుకోండి, ఒక వ్యాన్ ఉంటుంది, దానికి ఈచ్ వన్ 100 రూపీస్. కానీ దాంట్లో ఏముంది, మామూలుగా చూపిస్తుర్రు అంతే, అంత కనిపించట్లేదు అనమాట. మనం వాక్ చేసుకుంటూ వెళ్తేనే బాగా అన్ని యానిమల్స్ కనపడతాయి అన్నమాట మనకి. చాలా బాగుంటుంది. మంచిగా ఫుడ్ కూడా తీసుకెళ్ళి మన పార్కింగ్ ప్లేస్లో కొంచెం చైర్స్ గినక ఉంటాయి, అక్కడ కూర్చొని కూడా తినొచ్చు. పార్కింగ్ ప్లేస్లో బాగుంది. ఇక్కడ కిడ్స్ కూడా పార్క్ పెట్టినారు. మళ్ళీ మన జూలో నుంచి బయటకు వచ్చాక అన్ని స్లైడ్లు, జంపింగ్ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకోవడానికి. టాయ్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ తినడానికి క్యాంటీన్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఇక ఇక్కడైతే మ్యాప్ ఇచ్చినారు. మ్యాప్ అయితే ఇచ్చినారు. మ్యాప్ని పట్టుకొని కూడా వెళ్ళొచ్చు. అయినా అంత ఇదేం లేదు, మనం డైరెక్ట్గా వెళ్తూనే ఉంటే అక్కడ వేలు చూపిస్తూనే ఉంటారు, అది వెళ్తూనే ఉండొచ్చు అనమాట. ఇది అయితే చాలా బాగుంది. పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, చిన్న పిల్లలను వేసుకొని మరీ వచ్చినారు ఈ జూ చూడడానికి. చాలా బాగుంది బన్నర్ఘట్ట జూ. ఇది మేము సెకండ్ టైం వెళ్ళినాము. అప్పుడు వీడియో తీయలే, నేను ఇప్పుడు కొంచెం వీడియో తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఎంట్రన్స్కి పోయే దారి అనమాట. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. దీని పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఆ టికెట్ కౌంటర్ పోయి మనం టికెట్ అయితే తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా బస్సు కూడా ఉంది. బస్సుకు కూడా 100 రూపీస్. ఆ బస్సు అయితే 100 రూపీస్. కానీ కనిపించవు దాంట్లో, బస్సులో కానీ వ్యాన్లో కానీ వెళితే కనిపించవు. వాకబుల్ అయితేనే కనిపిస్తుంది అవి యానిమల్స్. ఎలిఫెంట్స్ ఉన్నాయి, చాలా జిరాఫీలు ఉన్నాయి, జంతువులు, చిరుతలు ఉన్నాయి, టాయ్స్ ఉన్నాయి, క్రొకోడైల్స్, ఇవన్నీ ఎంట్రన్స్ చూడండి ఎంత బాగా ఉన్నాయి. సఫారీ ఎల్లో కలర్ జంతువులన్నీ చూస్తా, స్నేక్స్ కానీ చాలా బటర్ఫ్లై పార్క్ కూడా ఉంది. కానీ బటర్ఫ్లైలు మాత్రం లేవు, కనిపించలేదు. హెన్నులు అయితే వేరే రకం చూసేసి వచ్చినాము. మా బాబు మంచిగా ఎంజాయ్ చేసి ఉంది. ఒకసారి పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేసినారు. చూడండి బెన్నర్ఘట్ట పార్క్ చూసినాము. అది బెంగళూరులో ఉంటుంది. ఒకసారి అయితే చాలా బాగా జరిగింది, చాలా బాగుంది. కాకపోతే కొంచెం మనీ మాత్రం పిల్లలు ప్లాస్టిక్ బాటిల్స్ అవైతే అలౌ చేయలేదు. ఫుడ్ ఐటమ్స్ కూడా పిల్లలకి తీసుకెళ్ళాలంటే మనం బాక్స్ ఉంటాయి, లంచ్ బాక్స్ అలాంటివి తీసుకెళ్ళాలి లోపలికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసినారా, జిరాఫ్ చేసుకోండి. కొంచెం 5-6 జిరాఫీస్ ఉన్నాయి, కొంచెం దూరం ఉన్నాయి అనమాట. సఫారీ అనుకో దగ్గరుండి చూపిస్తారనమాట. అంటే మనం వ్యాన్లోనే ఉంటాము,
వ్యాన్లోనే ఉండే చూపిస్తారు. ఇక్కడ కూడా బాగానే చూపిస్తున్నారు. జిరాఫీలు అయితే 2 ఉన్నాయి, జీబ్రా వచ్చేసి 6 ఉన్నాయి అనమాట. ఎలిఫెంట్ కూడా 3 దాకా ఎలిఫెంట్లు ఉన్నాయి, టైగర్స్ 3 ఉన్నాయి. ఇంకొన్ని యానిమల్స్ అయితే అన్నీ చాలా ఉన్నాయి. క్రొకోడైల్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఇది ఫోటోగ్రఫీ కూడా బాగుంటుంది, ఫొటోస్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు చూడండి, చూడకపోతే చూడండి ఒకసారి అయితే. చాలా బాగుంది, తిరగడానికి కూర్చోడానికి పీస్ఫుల్గా ఉంది. కాకపోతే కొంచెం ఎండ కొట్టింది, ఇక చెట్లు ఉన్నాయి కాబట్టి అంత ఏం అనిపించలేదు. చాలా చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి చూడటానికి. స్నాక్స్ ఇక్కడ లోపల హోటల్ రెస్టారెంట్ కూడా ఉందండి, నేను తీయలేదు. దీని పక్కనే రెస్టారెంట్, ఇది ఎదురంగానే రెస్టారెంట్ ఉంది. మనం తినాలనుకుంటే అక్కడ తినొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే. బన్నర్ఘట్ట పార్క్ అయితే ఒకసారి సెర్చ్ చేయండి. చాలా బాగున్నాయి, యానిమల్స్ అన్నీ ఉన్నాయి. కొంచెం అమౌంట్ మాత్రం కొద్దిగా ఎక్కువే ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి అమౌంట్. A whisper in the air, humming softly to the leaving. I see a flame inside me, shining on the speeds of mine. My soul was weakening. I found you. My world is now complete. I thought it was impossible, but that's how things were to me. I love you, and it's not some reverie. I'll lay down in your arms, and that's where I wanna be forever. I used to have low self-esteem, thoughts turn like bullets in the breeze. But someone touching my strings and sing a song I've never heard, something so sweet. I found you. My world is now complete. I thought it was impossible, but that's how things were to me. I love you, and it's not some reverie. I'll lay down in your arms, and that's where I wanna be. Back then, I was so stupid.
eyes, alone at home with no supplies. I froze all my old dreams. Let's give the past where it belongs. Innocent, what is to go? I found you. My world is now complete. I thought it was impossible, but that's how things were to me. I love you. It is not some reverie. I'll lay down in your arms, and there's where